హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ రోజు నేను కదంబం చేసి చూపిస్తున్నాను. కదంబం లేకపోతే సాంబార్ అన్న అని కూడా పిలవచ్చు. ఈ కదంబాన్ని మనం ఎక్కువగా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెడతామండి. అలాగే పిల్లలకి కూడా లంచ్ బాక్స్ లోకి ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. వాళ్ళు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఈ కదంబం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాం. ములక్కాయ ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత ఆలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను, తర్వాత దోసకాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకున్నాను, తర్వాత టమాటాలు. ఇవే వేసుకోవాలని లేదండి, నా దగ్గర ఇవే ఉంటే నేను ఇవి యాడ్ చేశాను. తర్వాత మిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర గుమ్మడికాయ, బెండకాయ, సొరకాయ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్స్ అన్నీ కలిస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1 కప్ రైస్, అలాగే 1 కప్ వరకు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. కుక్కర్లో వేసేసుకొని ఒక 2 నుండి 3 విజిల్స్ వరకు వచ్చే వరకు కుక్ చేసేసుకోండి. వాటరు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత 2 to 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి చాలా తొందరగా అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్గా ముక్కలు అన్నిటికీ కూడా ఉప్పు, కారం అన్నీ పడతాయండి. అందుకని నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా 3 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం లిక్విడ్గా చేసుకోండి, మరీ గట్టిగా కాకుండా. నేను చేపించినట్టు మీరు చేసుకుంటే కనుక ఈవినింగ్ వరకు కూడా చక్కగా ఉంటుందండి, లిక్విడ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయినాయి కదా వెజ్జెస్ అన్నీ కూడా. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మీరు ఒకవేళ డైరెక్ట్గా వేరే బౌల్లో కనుక కుక్ చేసుకుంటే కనుక అలా కుక్ చేసుకోండి. నేనైతే ఇలా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని పిల్లలకి ఇలా మార్నింగ్ నేను ఇలా కుక్కర్లో అయితే వేసి కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కందిపప్పు, రైస్ కూడా వేసేసుకొని మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి. ఒక 2 నుండి 3 సార్లు మొత్తం కూడా మిక్స్ చేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు 5 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. రైస్ ఇంకా కందిపప్పుకి కలిపి 5 కప్పుల వరకు వేసుకుంటున్నాను. జనరల్గా 4 కప్పులు అయితే సరిపోతాయి, కానీ మనకి కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకుంటే 5 కప్పులు యాడ్ చేసుకుంటే లూజ్గా వస్తుంది కదంబు. అందుకని 5 కప్పులు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండుని కొంచెం సేపు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ కూడా మొత్తం కుక్ అయిపోయింది కదా, చూడండి ఇలా వాటర్ లాగా లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది. మనం నార్మల్గా రైస్ అయితే కరెక్ట్గా 1కి 2 కప్పులు వేసుకుంటాం కదా, కానీ దీనికి ఒక 1 కప్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయింది కదా, ఈ కుక్ అయిపోయిన దాల్ రైస్లోకి ఇప్పుడు వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నానండి. నార్మల్గా సాంబార్ పెట్టి అంత టైం లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా కొంచెం వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ కాకుండా చిన్న లెమన్ సైజ్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ పాటు కుక్ అయిపోయిన తర్వాత చింతపండు పేస్ట్, ఇప్పుడు నేను సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక 1 స్పూన్ వరకు. ఇలా 1 నుండి 5 నుండి 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ మీకు ఇష్టమైతే కొంచెం గీ కూడా వేసుకోండి. గీ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీకు కావాలంటే మొత్తం గీతో వేసుకోండి, కానీ నేనైతే ఆయిల్ ఇంకా గీ 2 కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా జీడిపప్పు,
కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కదంబంలోకి. కొంచెం ఇలా జీడిపప్పు పలుకులు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే తర్వాత మెత్తగా అయిపోతాయని పైన డెకరేట్ చేసుకుందామని ఇలా విడిగా తీసుకుంటున్నాను. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కదంబం అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. నేను కొంచెం ఇంగువ కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది, మీరు ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు పైన కొంచెం ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కదంబం అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నానండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు గట్టిపడకుండా చాలా బాగుంటుందండి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని మనం రైస్ అది కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇదే కర్ణాటకలో అయితే బిసిబిల్లాబాత్ అని చెప్పి చేస్తారండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో వేరే సాంబార్ పొడి లాంటిది యాడ్ చేసి చేస్తారు. ఇంకొకసారి ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా చూపిస్తాను. సేమ్ ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.